महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం నవంబర్ మాసంలో 17వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారానికి సంబంధించి ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే 17 నుంచి 23 వరకు మనకి రవి యొక్క స్థాన మార్పు, రవి నీచ రాశి నుంచి కూడా ఆయన వృశ్చికంలోకి ఇక్కడ ఆయన ప్రవేశించడం జరుగుతూ ఉంది. అలాగే ఒకసారి మనం గ్రహస్థితి కనుక చూసినట్టయితే వృషభంలో గురుడు వక్రంలో, కర్కాటకంలో కుజుడు నీచలో, అలాగే కన్యలో కేతువు, ఇక వృశ్చికంలోనే రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. ధనుసు రాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. శని యొక్క సంచారం ఇక్కడ వక్రం కూడా ముగిసి కుంభరాశిలో మూల త్రికోణంలో ఆయన యొక్క సంచారం జరుగుతుంది. మీనరాశిలో రాహువు యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా, అలాగే వృషభం, మిథునం, కర్కాటకం, సింహం మీదుగా చంద్రుని యొక్క గమనం ఆధారంగా మనం ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఇక్కడ ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి ఈ వారం అనేది మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు చూద్దాం. వీరికి ద్వితీయంలో గురుడు, షష్టమంలో కేతువు, అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో శని, 5 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. ఏదైతే 5 గ్రహాల యొక్క అనుకూలత ఉందో తప్పకుండా మేషరాశి వారు వీరు చేపట్టే కార్యక్రమాల్లో ఏదైనా సరే ఫుల్ ఫోకస్డ్గా వీరు కనుక ముందడుగు వేసినట్టయితే కంపల్సరీగా, అంటే వీళ్ళకి చాలా వరకు కూడా దిగ్బలాల్లో ఎక్కువ గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి అనుకున్న పనిని చక్కగా వీళ్ళు ఫోకస్ చేస్తే కనుక సజావుగా జరిగే ఆస్కారాలు మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ 2 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా కనిపిస్తూ ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అక్కడ కనిపిస్తుంది. అలాగే గురు శుక్రుల యొక్క పరివర్తన యోగం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. వృషభ రాశి, ధనుసు రాశికి సంబంధించి గురు శుక్రుల యొక్క పరివర్తన యోగం, కుటుంబానికి సంబంధించి ఫ్యామిలీ గ్రోత్కి సంబంధించి, ఫ్యామిలీ అంటే భాగ్యస్థానంలో సంచరిస్తున్న గురుడు కానీ, అలాగే ఇక్కడ ద్వితీయంలో ఉన్న గురుడు కానీ, అలాగే భాగ్యస్థానంలో శుక్రుడు కానీ ఫ్యామిలీ గ్రోత్ గురించి, ఎదుగుదల గురించి చాలా వరకు కూడా ఇక్కడ మేషరాశి వారు చేసే ప్రయత్నాలకు సంబంధించి అనుకూలమైన ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో మనం తీసుకున్నప్పుడు ద్వితీయంలో గురుడు కానీ, భాగ్యంలో శుక్రుడు కానీ ఇద్దరూ కూడా చాలా వరకు వీళ్ళకి సంబంధించి చాలా వరకు ఫైనాన్షియల్గా చాలా పాజిటివ్ రిజల్ట్స్ని ఇద్దరు కూడా క్రియేట్ చేస్తున్నారు అంటే ఎటువంటి సందేహం లేదు. అలాగే కుటుంబంలో కూడా శుభగ్రహాలైన గురు శుక్రులు అటు ద్వితీయంలోనూ ఇటు భాగ్యంలోనూ ఉండటం తప్పకుండా కుటుంబంలో కొంత ఏవైనా శుభకార్యాలకు మీరు అటెండ్ అవ్వటం కానీ, ఫ్యామిలీ రీత్యా కొన్ని పిలుపులు కానీ ఇలాంటివి కానీ కొంతవరకు మేషరాశి వారికి ఇక్కడ ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు యోగిస్తారు. అక్కడ రాశ్యాధిపతి కూడా చక్కగా బుధుడు ఈ రాశికి అష్టమస్థాన సంచారంలో ఉంటున్నారు. కాబట్టి మీ యొక్క ఓన్ ఎఫర్ట్తో, సెల్ఫ్ ఎఫర్ట్స్తో, మంచి ఏదైతే విల్ పవర్తో మీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో ఆత్మవిశ్వాసంతో సోమ, మంగళవారాల్లో తప్పకుండా ఆ పనులు ఇంకా ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ మీకు కొంతవరకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో కూడా తప్పకుండా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ జాయింట్ అకౌంట్స్ రూపంలో అయినా సరే, ఇక మిగతా లేకపోతే మీ పార్ట్నర్ వెల్త్ కలిసి వచ్చే ఆస్కారాలలో కూడా కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బుధ, గురువారాల్లో మాత్రం అర్ధాష్టమ కుజదోషం ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నది. అలాగే మేషరాశికి సంబంధించి ఏదైతే రాశ్యాధిపతిని కుజుడు నీచ జరుగుతూ ఉందో అర్ధాష్టమంలో వాహనాలు నడిపే విషయంలోనూ కొంత ఈ బుధ, గురువారాల్లో మదర్ హెల్త్కి సంబంధించి కానీ, వాహనాలు నడిపే విషయంలో కానీ, కుటుంబ పరంగా కొన్ని చికాకులు ఉన్నా అది కొంచెం అసహనానికి గురి కాకుండా మీ ఫ్యామిలీ మొత్తం కొంతవరకు సంయమనంగా కొంచెం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇది కొంచెం లాంగ్ టర్మ్గా మనకి ఇబ్బంది పెట్టే విషయంగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ
ఈ యొక్క వాహనాలు నడిపే విషయంలో అయినా, తల్లిగారి ఆరోగ్యపరమైన విషయాల్లో అయినా, మీ కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లో అయినా, కుటుంబ పరంగా వచ్చే, గృహపరంగా వచ్చే అనేకమైన ఇష్యూస్కి సంబంధించి అయినా సరే కొంత సమయం అనేది పాటించడం అనేది మేషరాశి వారికి చాలా మంచిదిగా కనిపిస్తూ ఉంది. వారాంతంలో చూస్తే శుక్ర శనివారాల్లో ఈ రాశి వారికి ముఖ్యంగా పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా అష్టమ రవిదోషం కూడా ఈ రాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ శుక్ర శనివారాల్లో వారాంతంలో పెట్టుకునే టార్గెట్లు కానీ, వారాంతంలో ఏదైతే ఇంపార్టెంట్ వర్క్స్ మీ ఆఫీస్ రీత్యా కానీ, ప్రొఫెషనల్ రీత్యా కానీ, మీ ఎక్స్పెక్టేషన్స్ రీత్యా కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కానీ ఏమైనా ఉన్నప్పటికీ, లవ్ లైఫ్ విషయాల్లో కానీ ఇవన్నీ కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ తగ్గి ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా వరకు కూడా చేసే వర్క్లో అయినా, చూపించే క్రియేటివిటీలో అయినా, ఇన్వెస్ట్మెంట్స్లో అయినా, సంతానానికి సంబంధించిన విషయాల్లో అయినా అండ్ లవ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కూడా ఈ యొక్క వారాంతం అనుకూలమైన పరిస్థితులు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మేషరాశి వారికి కనిపిస్తుంది. ఉద్యోగపరమైన విషయాల్లో ఈ రాశి వారికి చాలా ఏదైతే ఎదుగుదల గురించి, వీళ్ళకి రావాల్సిన గుర్తింపు గురించి, లేకపోతే పేరు గురించి, ఉద్యోగంలోనే వీళ్ళు వెతుక్కునే కొన్ని మంచి లాభదాయకమైన మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి ఇప్పుడు పూర్తి క్లారిటీ రావటం, ఆ విధంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయడం మేషరాశి వారికి ఇక్కడ ముఖ్యంగా మనకి కనిపిస్తున్న విషయం. అలాగే ఈ రాశి వారికి మనం చూస్తే కనుక అటు కొంతవరకు షార్ట్ జర్నీస్లో కానీ, లాంగ్ జర్నీస్లో కానీ, అలాగే ఇక్కడ ఫారెన్ ట్రావెల్ గురించి చేసే ప్రయత్నాల్లో కానీ, మీ సిబ్లింగ్స్ అండ్ మీ యొక్క ఫాదర్కి సంబంధించి, మీ యొక్క తోబుట్టువులకి సంబంధించి ఈ ఇష్యూస్లోనే కొంతవరకు ఏంటంటే ఏం చేయాలో పాలుపోని అన్నట్టుగా పరిస్థితులు అనేవి కొంత ఉంటూ ఉంటాయి. సో వీటి విషయంలో మాత్రం సో ఈ రాశికి అర్ధాష్టమ కుజదోషం ఉంది కాబట్టి రాశ్యాధిపతి నీచలో ఉన్నారు కాబట్టి ఫస్ట్ మీ రాశ్యాధిపతి అనే కుజుడికి ఛార్జింగ్ పెట్టండి. సో ధరణీ గర్భ సంభూతం కుజనవగ్గర శాంతి మంత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోవటం, కుదిరితే కేజింపావు కందులు, రెడ్ క్లాత్ దానం ఇవ్వటం, ఇలాంటివి మంగళవారాలు చేయటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతగా చేసుకుంటే మీకు అంతగా కలిసి వస్తుంది. అలాగే ఆదిత్య హృదయ పారాయణం కానీ, ఆరోగ్య సమస్యల నిమిత్తం కానీ, ఉద్యోగపరమైన ఒత్తిడిని అధిగమించడానికి కానీ జపాకుసుమ సంకాసం, రవినవగ్రహ శాంతి మంత్రం, ఆదిత్య హృదయ పారాయణం ఈ రెండు కూడా మేషరాశి వారికి చాలా మంచి ఫలితాలని ఇస్తాయని చెప్పచ్చు. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి తృతీయంలో కుజుడు, అష్టమంలో శుక్రుడు, లాభంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశి వారికి చక్కగా పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం కొంత నీచలో ఉన్నప్పటికీ కూడా కుజుడి యొక్క సంచారం వీళ్ళకి చాలా వరకు కూడా మంచి సపోర్టివ్, ఈ టైంలో లాంగ్ రన్గా సపోర్టివ్ ఇచ్చే గ్రహం కుజుడు ఇక్కడ ఉండటం చాలా మంచిది. అలాగే అష్టమ స్థానంలో శుక్రుని యొక్క సంచారం కూడా కనిపిస్తుంది. ఇది కూడా చక్కగా ఒక రకంగా ఇక్కడ దాంపత్య సౌఖ్యానికి సంబంధించి కావచ్చు, ఇంకా చక్కగా అదర్ ఫైనాన్షియల్ గెయిన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇక్కడ వృషభ రాశి వారికి చాలా మంచి ప్రయోజనాన్ని కలుగజేస్తుంది. అలాగే వీళ్ళకి లాంగ్ రన్గా మైహూనా అంటే ఇప్పుడు చెప్తూ ఉన్న రాహు మాత్రం అద్భుతంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఏదో ఒక రూపంలో ఎటువంటి ప్రతికూలమైన గ్రహ పరిస్థితుల్లో అయినా రాహు అమ్మయ్య ఏదో ఒక హోప్ మనకు ఉందరా బాబు అనుకునే విధంగా ముందుకు తీసుకెళ్తుంటాడు మిమ్మల్ని. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, బుధ, గురువారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి సంబంధించి మనకి చక్కగా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ వారం ప్రారంభం చూస్తేనే చంద్రుడు ఇక్కడ రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం గమనించవచ్చు, ఇక్కడ గురు శుక్రుల యొక్క పరివర్తన యోగం అనేది మనకు ఒకటి కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారికి సంబంధించి చాలా వరకు ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ ఎక్కువగా ఈ పరిస్థితుల్లో, సో వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాలు కానీ, మీ యొక్క ఆలోచనలు, అలాగే ఇంకా ఏదైనా ఒక విషయం గురించి సూక్ష్మంగా ఇంకా లోపలికి రీసెర్చ్ ఓరియంటెడ్గా మనం ట్రై చేయాలనే విధంగా మీ యొక్క ఆలోచనలు మారడం, మీ చేస్తున్న పనిలోనే ఏదైతే మీ ప్రొఫెషన్లో అయినా మీరు చేస్తున్న పనిలోనే
కొత్త సీక్రెట్స్ ఏమైనా కనుక్కుందాం అనే విధంగా మీ యొక్క ఆలోచన ధోరణి మారడం మనం గమనించవచ్చు. అలాగే ఈ సమయంలో మీ పార్ట్నర్స్ వెల్త్ కావచ్చు, అలాగే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు. సో జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇక్కడ చాలా వరకు కూడా మీకు ఇన్లాస్ సపోర్ట్ కానీ, ఇన్లాస్ నుంచి వాళ్ళ నుంచి కూడా వెల్త్ సపోర్ట్ కానీ, కొంతవరకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి ఇన్సూరెన్స్ కావచ్చు, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులు కావచ్చు, లేకపోతే పార్ట్నర్ వెల్త్ కావచ్చు, ఏదో రకంగా వీటి మీద ఎక్కువగా మీ ఫోకస్ అనేది ఇక్కడ మీరు ట్యూన్ చేయడం అనేది వృషభ రాశి వారికి మనకు ఎక్కువగా కనిపిస్తున్న విషయంగా కనిపిస్తుంది. అలాగే సోమ మంగళవారాల్లో ద్వితీయ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కొన్ని ధనపరమైన కుటుంబపరమైన విషయాలు కొంత మ్యారిటల్ లైఫ్ మీద ప్రభావం చూపించే ఆస్కారాలు మనకి ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. వ్యాపారానికి సంబంధించి అయితే వ్యాపార పరంగా కొంత ధనాన్ని వెచ్చించాల్సిన అవసరము. సో ఇక్కడ దాని నిమిత్తం ఇది కొంతవరకు వ్యాపారం మీద, అటు మ్యారిటల్ లైఫ్ మీద కానీ కొంతవరకు ఎఫెక్ట్ చూపించే ఆస్కారాలు వృషభ రాశి వారికి మనకు కనిపిస్తున్నాయి. బుధ గురువారాల్లో చంద్రుడు స్వక్షేత్రంలో విత్ కుజుడితో కలిసి చక్కగా ఆయన కూడా స్వక్షేత్రంలో ఉన్న కుజుడితో చంద్రుడు కలిసి ఉండటం, నీచులో ఉన్నప్పటికీ కూడా పరాక్రమ స్థానంలో 2 గ్రహాలు బాగా యోగించటం వల్ల చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా బుధ గురువారాల్లో డెసిషన్స్ తీసుకునే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అది పూర్తి విల్ పవర్తో, ఆత్మవిశ్వాసంతో మీరు తీసుకునే ఆ డెసిషన్ ఉద్యోగపరంగా అయినా, ఇంకా వివిధ పరిస్థితులు రీత్యా అయినా ఆ 2 రోజులు కూడా ఎంతటి కటువు పని అయినా సరే మీరు చేసి ముందుకు వెళ్ళే విధంగా అక్కడ మనకి ఆ గ్రహస్థితి బుధ గురువారాల్లో కనిపిస్తుంది. శుక్ర శనివారాల్లో మనం చూసినట్టయితే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతుందో ఈ రాశి వారికి కొంతవరకు డొమెస్టికల్ గృహపరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు ఈ 2 కూడా మ్యారిటల్ లైఫ్ మీద అధిక ఒత్తిడిని క్రియేట్ చేయటం, కొంతవరకు వీటికి సంబంధించిన విషయాల వల్ల కుటుంబపరమైన గృహపరమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, ప్రాపర్టీస్ రిలేటెడ్గా ధనపరమైన విషయాలు రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో ఇవి కొంతవరకు కూడా ఎక్కువ సప్తమ స్థానంలో ఈ రవి బుధుల యొక్క సంచారం కూడా ఉండటం. సో అక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంత ఈ సమయం వ్యాపారం కొంచెం డౌన్ అయ్యేటట్టు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని చక్కగా కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి కానీ, అలాగే వ్యాపార సంబంధిత విషయాల్లో కొంచెం చురుగ్గా మీరు కొంచెం మీ యొక్క మైండ్ను ఉపయోగించడం కానీ చేయాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా మనం చూసినట్టయితే ఉద్యోగపరమైన విషయాల్లో ఎదుర్కొంటున్న ఒత్తిళ్ళన్నీ కూడా వృషభ రాశి వారికి పటాపంచలైపోతాయి అనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో అలాగే కంపారిటివ్ తప్పకుండా ప్రీవియస్తో పోలిస్తే ఉద్యోగపరంగా మీరు ఎదుర్కొంటున్న అనేకమైన ఇన్కేస్ ఎదుర్కొని ఉంటే అనేకమైన స్ట్రెస్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకు మించి స్ట్రెస్ పెట్టడం కానీ ఇంకా అంతకు మించి వాడికి చేత కాదు అనే విధంగానే పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ ఒత్తిళ్లలో కూడా ఉన్న ఒత్తిడిని మీరు అధిగమించి తప్పకుండా ముందుకు వెళ్ళడం, ఎవరైతే జాబ్కి సంబంధించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఇంకొంచెం ప్రయత్నాలు చేసినట్టయితే తప్పకుండా వృషభ రాశి వారికి వీళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అయితే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కానీ, ఎక్స్పెక్టేషన్స్ రీత్యా కానీ మీరు పెట్టుకున్న ప్రాఫిట్స్ విషయంలో ఇక్కడ కొంతవరకు వీటికి సంబంధించి మీ ఎక్స్పెక్టేషన్స్కి అండ్ మీరు ఆలోచించే లాభకరమైన ప్రయోజనకరమైన కొంత లాభాన్ని కలిగిస్తుంది అనుకునే విషయాలకి మధ్య చాలా వరకు వ్యత్యాసం ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో రెండింటికి అక్కడ సింక్ అవ్వకపోవడం అనేది ముఖ్యమైన విషయం. అలాగే సప్తమంలో ఉన్న రవి బుధుల యొక్క సంచారం వల్ల ఇక్కడ కొంతవరకు మీకు కానీ మ్యారిటల్ లైఫ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా కొంత ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో కాబట్టి శ్రీకృష్ణుని ఆరాధన ఎంత చేసుకుంటే శ్రీకృష్ణుని ఆరాధన చేసుకోవడం, శ్రీకృష్ణుని పూజించడం వల్ల తప్పకుండా క్లోజ్ రిలేషన్స్ మధ్య వస్తున్న అనేకమైన ఇబ్బందులు, మ్యారిటల్ లైఫ్లో వస్తున్న ఇబ్బందులు, బిజినెస్ లైఫ్లో పార్ట్నర్తో వస్తున్న ఇబ్బందులు అన్నీ కూడా చాలా తగ్గుముఖం పట్టే ఆస్కారాలు ఉంటాయి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి సంబంధించి చూస్తే వీళ్ళకి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, దశమంలో రాహు 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి కనిపిస్తుంది.
అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సోమ, మంగళ, శుక్ర, శని 4 రోజులు కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ వారం ప్రారంభమే మనం చూసినట్లయితే కనుక ఈ మిథున రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా గురు శుక్రుల యొక్క పరివర్తన యోగం మనకి కనిపిస్తుంది ఇక్కడ. అలాగే రాశిలో వ్యయంలోని చంద్రుని యొక్క సంచారం ఇక్కడ ఉండటం ముఖ్యంగా. సో ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా వారం ప్రారంభంలోనే ఈ మిథున రాశి వారికి ఎక్కువగా అవుతున్న ఖర్చుకి సంబంధించిన విషయాల్లోనూ వీళ్ళ యొక్క ఆలోచనలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ యొక్క వారం ప్రారంభం మనకు కనిపిస్తున్నాయి. గురువు యొక్క వక్రం అలాగే చంద్రుని యొక్క సంచారం వ్యయ స్థానంలో ఇక్కడ మనం చూసినప్పుడు ఈ రాశి వారికి సంబంధించి కొంతవరకు ఖర్చులు అయితే అయినాయి కానీ పోనీ ఈ ఖర్చులు పెట్టడం వల్ల వ్యాపారంలో కానీ సో దేని మీదన్నా కొన్ని ఉపయోగం ఉంటుందా అని మనం అనుకున్నప్పుడు అది అంతగా పెద్ద ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ప్రస్తుతం ఇచ్చే పరిస్థితులు కొంచెం తక్కువగా కనిపించడం వల్ల సో ఈ ఖర్చు పెట్టాలా లేదా అనే ఒక రకమైన ఆలోచన సందిగ్ధత అనేది మిథున రాశి వారికి ఇక్కడ ఎదురయ్యే ఆస్కారాలు మనకి మేజర్ కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక సోమ, మంగళవారాలు రాశిలోనే చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. రాశిలో చంద్రుడి యొక్క సంచారం అలాగే రాశిలో చంద్రుడు యోగిస్తారు. అద్భుతంగా ఆ రాశి అధిపతి కూడా అక్కడ మనకి జగ షష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. ఈ రాశికి సంబంధించి నెమ్మదిగా తప్పకుండా కొంత ప్రాబ్లమ్స్ అనేవి సమస్యలు అనేవి వాటంతట అవే తగ్గిపోవటం అనేది వీళ్ళు గమనించవచ్చు. అది శత్రు రూపంలో అయినా ఆరోగ్య రూపంలో అయినా ఏ రూపంలో అయినా రావాల్సిన డబ్బులు ఇరుక్కుపోయి ఇబ్బంది పడేవాళ్ళైనా సో తప్పకుండా మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్య కొంచెం దూరం అయ్యే ఆస్కారాలు ఇక్కడ మనకి ట్రాన్సిట్లో తప్పకుండా కనిపిస్తూ ఉంది. తద్వారా మీరు కొంచెం ఆ సమస్య మీదే కొంత ఫస్ట్ ఫైటింగ్ అనేది అంటే మీ యొక్క తిరుగుబాటు జెండా ఎగరేయటం. ఏ సమస్య అయితే ఫస్ట్ ఇది 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 అవ్వకొట్టుకోకపోతే మన పని అయ్యేటట్లేదురా బాబు అనేటు ఫస్ట్ ఆ సమస్య మీద మీ కాన్సన్ట్రేషన్ ఉండడం, తప్పకుండా మీ బుద్ధిబలంతో ఆ సమస్యని మీరు అధిగమించడానికి ప్రయత్నించడం, అలాగే తప్పకుండా ఆ సమస్యలు కూడా దూరం అవటం అనేవి మిథున రాశి వాళ్ళకి తప్పకుండా ఈ సమయంలో మనకు కనిపిస్తుంది. బుధ, గురువారాలు చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అంటే ఈ రాశి వారికి మాత్రం మనం చూసినప్పుడు అక్కడ కొంతవరకు మిథున రాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లోనూ కుటుంబపరమైన విషయాల్లోనూ కొంచెం ఫైనాన్షియల్కి ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ఆచితూచి వ్యవహరించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. లాంగ్ టర్మ్గా కుజస్తంభన అక్కడ జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా కుటుంబం గురించి తీసుకునే డెసిషన్ అయినా, కుటుంబంలో వ్యక్తుల మీద వాడే భాష విషయంలో అయినా, ఆర్థికంగా ఖర్చు పెట్టే ఖర్చు విషయంలో అయినా సో ఇవి ఎక్కువగా ప్రభావాన్ని చూపే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి సో ఈ ర్యాష్ స్పెండింగ్ విషయంలోనూ, ర్యాష్ స్పీచ్ విషయంలోనూ, ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో కొంత ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, ఎవరిది కరెక్ట్ అనేటట్టు ఇక్కడ మీరు కనుక మసులుకుంటే తప్పకుండా ఎటువంటి డిస్టర్బెన్సెస్ రావు. అలాగే ఈ రాశికి శుక్ర, శనివారాల్లో మనం చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. చక్కగా తృతీయంలో చంద్రుడు యోగిస్తారు. ఆల్రెడీ మంచి పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఈ రాశికి మనం చెప్పుకున్నట్టు రవి బుధుల యొక్క సంచారం కూడా షష్టమ స్థానంలో జరుగుతుంది. తప్పకుండా ఈ యొక్క మిథున రాశి వారికి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక వీళ్ళు పడే కష్టము, పెట్టే ఎఫర్ట్, దేని గురించి మనం కష్టపడుతున్నామో దానికి సంబంధించిన విషయాల్లో రిజల్ట్ రావాలి అని చాలా మొండి పట్టుదలతో వీళ్ళు ఉండే మాట మాత్రం వాస్తవంగా కనిపిస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం తప్పకుండా వీళ్ళకి శత్రు విజయం అనేది కనిపిస్తూ ఉంది. కాంపిటీటర్స్ కావచ్చు, కాంపిటీషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీళ్ళకి డైలీ రొటీన్లో ఎదురయ్యే అనేకమైన సమస్యల నుంచి వీళ్ళు మాత్రం చాలా వరకు చాలా స్ట్రాటజిక్గా వీళ్ళు ఎదుర్కొనే ఆస్కారాలు, వాటిని డిఫీట్ చేసే ఆస్కారాలు కూడా మిథున రాశి వారికి స్పష్టంగా కనిపిస్తుంది. దానిలో నో డౌట్. వీళ్ళకున్న విషయంలో మనం చెప్పుకున్నట్టే వారం ప్రారంభంలోనే అక్కడ గురు శుక్రుల యొక్క పరివర్తన యోగం ఒకటి, అక్కడ కొంతవరకు ఉద్యోగ ప్రయత్నాల్లోనూ, ఉద్యోగపరమైన విషయాల్లోనూ
ప్రస్తుతం మన టైం నడవట్లేదు అనుకునేటట్టు ఉంటుంది, అది కామన్. కాబట్టి గురుబలం పెంచుకోండి. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నివం బుద్ధిమంతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అంటే కొంచెం గురుబలం పెంచుకోండి. గురుబలం మీరు ఎంతైతే పెంచుకుంటూ ముందుకెళ్తారో తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా మంచి అనుకూలమైన ఫలితాలు గురుడే కలుగజేస్తాడు. ఇక్కడ ప్రత్యేకించి ఒక్క గురుకుజుల యొక్క సమస్య తప్పించి మిగతాదంతా అనుకూలంగా ఉంది. అంతా మన చేతుల్లో ఉంది. ర్యాష్ స్పీచ్ వదిలేయాలి, ర్యాష్గా మాట్లాడడం వదిలేయాలి, కన్నింగ్గా మాట్లాడడం వదిలేయాలి, వంకరగా మాట్లాడడం వదిలేయాలి. అంటే ఇలా మాట్లాడతాడు కదా, అక్కడ ఉన్న పరిస్థితులు అలా క్రియేట్ చేస్తాయి అక్కడ కొంతవరకు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ శని యొక్క ఆస్పెక్ట్ కుజుడి మీద ఉండటం అండ్ కుజుడు కూడా నీచులో ఉండి ధనస్థానం మీద ఉండటం కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ ఉందన్నమాట. సో కాబట్టి ఈ సమయంలో తప్పకుండా మిథున రాశి వాళ్ళు సంబంధించి కొంత ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటూ కుజుడికి కూడా వాక్స్థానంలో ఉన్న కుజుడికి ధరణీ గర్భ సంభూతం కుజన ఉగ్ర శాంతి మంత్రం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటాం. సో ఈ రెండు చేసుకోవటం వల్ల మిథున రాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ప్రస్తుతం వ్యాపార సంబంధిత విషయాలు, మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయాలను అంత అనుకూలమైన పరిస్థితులు అయితే తక్కువ కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయస్థ కేతువు, లాభాస్థ గురుడు 2 గ్రహాల యొక్క అనుకూలత మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అలాగే 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆదివారం, బుధ, గురువారాలు 3 రోజులు కూడా ఇక్కడ కొంతవరకు వీరికి చక్కగా మంచి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారం ప్రారంభమే మనం చూసినట్టయితే కర్కాటక రాశి వారికి సంబంధించి గురు శుక్రుల పరివర్తన యోగం ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. చాలా వరకు ఈ పరివర్తన యోగంలో జనరల్గా ఏంటంటే కొంత కళత్ర దోషం అనేది కొంచెం కనిపిస్తూ ఉంది జనరల్గా. కాబట్టి సో ఇక్కడ ఆరోగ్య సమస్యల విషయంలో అయినా, అలాగే స్పౌజ్ మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి ఇద్దరికి సంబంధించి అండర్స్టాండింగ్ లోపం విషయంలో అయినా కొంత జాగ్రత్త తీసుకోవడం, వెన్నెముక నొప్పికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్త తీసుకోవడం. గురు శుక్రుల యొక్క పరివర్తన ఇక్కడ జరుగుతూ ఉంది కాబట్టి లాభస్థానాల నుంచే మొదలవుతుంది. చంద్రుని యొక్క సంచారం కూడా తప్పకుండా గురుడు కూడా లాభస్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి మీకు అనుకూలమైన ఫలితాలు కలుగజేస్తుంటారు. కానీ ఈ పరివర్తన యోగం వల్ల కొంచెం ఈ పక్క ఎఫెక్ట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి మనకి. ఏదైనా వారం ఇక్కడ స్టార్టింగ్ వారం వీక్ ఏదైతే ఉందో తప్పకుండా ఈ యొక్క రాశి వాళ్ళకి కొంతవరకు వీళ్ళ శత్రువుల వల్ల వీళ్ళు లాభపడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏదైతే ఫారెన్ ట్రావెల్ గురించో, హైయర్ ఎడ్యుకేషన్ గురించో వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయాల్లో కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో మనం చూస్తే చంద్రుడిని 1000 స్థాన సంచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. చంద్రుని 1000 స్థాన సంచారం ఇక్కడ ముఖ్యంగా మనకి కనిపిస్తడం. అలాగే ఈ విషయంలో మాత్రం ఇక్కడ ఈ వారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ కొంత అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఏదైనా సరే మీరు కొంచెం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ జోలికి పోకుండా ఉండటం అనేది ఇక్కడ సోమ, మంగళవారాల్లో కొంతవరకు మనకి మేలుగా కనిపిస్తూ ఉంది. ఇది ముఖ్యంగా ఒక రకమైన టెన్స్ని కలిగించే ఆస్కారాలు ఉన్నాయి. నేను అలా అనుకున్నా ఏమొద్దో ఇది అనే ఒక రకమైన టెన్స్ని సోమ, మంగళవారాల్లో ఫీల్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో అంటే ప్రస్తుతం ఉన్న ఈ ట్రాన్సిట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతవరకు కొంచెం ఎక్కువ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. అలాగే బుధ, గురువారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, కుజస్తంభన కూడా కర్కాటక రాశి వారికి అక్కడే జరుగుతుంది ముఖ్యంగా. సో కాబట్టి చాలా విషయాల్లో వీళ్ళకి ఉద్యోగపరమైన ఫ్రస్ట్రేషను, అలాగే సంతానపరమైన విషయాల్లో ఫ్రస్ట్రేషను ఇద్దరూ కలిపి ఒకేసారి ఇక్కడ ఒత్తిడి రావటం, ఈ 2 ఒత్తిళ్ళు తట్టుకోవడానికి వీళ్ళకి కొంచెం షార్ట్ టెంపర్ పెరగడం, దానివల్ల కుటుంబంలో దాని యొక్క రిఫ్లెక్షన్ అందరి మీద అరవాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడటం, ఇలాంటివి ఏవో కొత్త జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ కుజుడి 8th ఆస్పెక్ట్ డైరెక్ట్ శాటర్న్ మీద ఉంది కాబట్టి ఆరోగ్యం చెడిపోకుండా, బీపీలు పెంచుకోకుండా మాత్రం కర్కాటక రాశి వాళ్ళు ఉండాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే వారాంతంలో శుక్ర, శనివారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరగటం ఈ రాశికి సంబంధించి యాక్చువల్గా
సేమ్ ఆర్థికపరమైన విషయాల్లోనూ, పెట్టుబడుల నిమిత్తం కానీ ఆర్థికపరమైన విషయాల్లో కానీ కొంత అనుకూలమైన పరిస్థితులు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్ డెసిషన్స్ విషయంలో మాత్రం కర్కాటక రాశి వారు కొంచెం చాలా వరకు కూడా అవసరం ఉంది, అవసరం లేదు అనుకున్న విషయాలను కొంచెం మీరు ఆ రెండింటిని డివైడ్ చేసుకొని ఏది అవసరమో దాని మీద ముందుకు వెళ్ళడం మంచిదిగా ఈ రాశి వారికి కనిపిస్తుంది. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా, బిజినెస్ పార్ట్నర్షిప్ విషయాల్లో అయినా ఒక టఫ్నెస్ అనేది ఇక్కడ క్రియేట్ అయ్యే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కొంతవరకు మీ బిజినెస్ పార్ట్నర్తో అయినా, క్లోజ్ రిలేషన్స్తో అయినా చాలా వరకు కూడా చిన్నపాటి డిస్ప్యూట్స్ అనేవి రాకుండా ఉంటూ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక కొంతవరకు లాభం రావాలి అనుకునే అనేకమైన విషయాల్లో ఇక్కడ కొంత ఆ ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో ప్రస్తుతానికి సంబంధించి మీ అవుట్పుట్ కానీ లేకపోతే అక్కడ పరిస్థితులు కొంత సహకరించే విషయాల్లో ప్రస్తుతం అక్కడ కొంచెం తగ్గుముఖంలో ఉండటం వల్ల కానీ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అంతా వచ్చే ఆస్కారాలు తక్కువ ఉన్నాయి. సో ఈ విషయంలో కర్కాటక రాశి వారికి సంబంధించి మనకి ముఖ్యంగా రాశిలో కుజుడు, పంచమ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం రెండు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఫస్ట్ షార్ట్ టెంపర్ తగ్గించుకోవాలి, లేకపోతే కుజస్తంభం జరుగుతుంది అక్కడ. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు కొంచెం పేషెన్స్ ఎక్కువగా ఉండటం, సహనాన్ని పెంచుకోవడం అనేది మొదటి మాన్యువల్గా మనం చేసుకోవాల్సింది. తర్వాత ఆ యొక్క రాశిలో ఉన్న కుజుడికి చక్కగా సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం పూట వెళ్ళి అభిషేకం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని నిత్యం దర్శించుకోవడం చాలా మంచిది. ఇక్కడి నుంచి కుజస్తంభం జరుగుతుంది కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల, అలాగే చక్కగా జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవటం వల్ల కర్కాటక రాశి వారికి సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, లాభానికి సంబంధించిన విషయాల్లోనూ, ఇతరత్ర ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంకా చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఈ రాశి వారికి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సింహరాశి వారికి సంబంధించుద్దాం. సింహరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది వారం. అలాగే 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు చంద్రబలం చక్కగా సింహరాశి వారికి వారం అనుకూలంగా ఉంది. ఈ వారం ప్రారంభంగా మనం చూసినట్టయితే కనుక కొంచెం గురు శుక్రుల యొక్క పరివర్తన యోగాన్ని మనం గమనించవచ్చు అక్కడ వృషభ, ధనుస్సు రాశుల్లో. కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా ఒక గుర్తింపుని వీళ్ళు ఆశించడం కానీ, అలాగే నేను చేస్తున్న క్రియేటివిటీని సంబంధించి మెచ్చుకునేటట్టు ఎలా అయినా సరే ఎంత గుడి జాగిరి చేస్తున్నా, ఎంత కష్టపడ్డా ఎంతకాలం. సో కాబట్టి తప్పకుండా ఎంతో కొంత మనం అంటే వీళ్ళ యొక్క లుక్ని కొంచెం మన క్రియేటివిటీ వైపు లేకపోతే ప్రొఫెషన్లో మనం చేసే పని వైపు వీళ్ళ ఫోకస్ని మనం మార్చాలి, అలా అయినా సరే మన వైపు తిప్పుకోవాలనుకునే విధంగా ఈ యొక్క రాశి వాళ్ళు ప్రయత్నించడం ఉద్యోగ పరిస్థితులకు సంబంధించిన విషయాల్లోనూ. అలాగే తప్పకుండా సింహరాశి వారికి సంబంధించి ఈ విషయాల్లో కొంచెం ప్రొఫెషనల్ పరంగా ఇక్కడ మనకి కొంచెం మంచి పాజిటివ్ పరిస్థితులు అనేవి కనిపించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే సోమ, మంగళవారంలో కూడా చూస్తే ఈ రాశి వారికి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, చక్కగా లాభంలో చంద్రుడు యోగిస్తారు. అలాగే ఆ రాశ్యాధిపతి కూడా చక్కగా ఇక్కడ బుధుడు దిగ్బలంలో యోగిచ్చే స్థానంలో ఉండటం వల్ల ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లోనూ, వాహనాలకు సంబంధించి కొనుగోలు అమ్మకాల విషయంలో అయినా, గృహపరమైన విషయాల్లో కూడా చాలా వరకు స్ట్రాటజిక్గా వీళ్ళు ముందుకు వెళ్ళే ఆస్కారాలు. అలాగే ఇక్కడ అర్ధాష్టమ రవిదోషం అనేది ఈ వారం నుంచి వీళ్ళకి కనిపిస్తూ ఉంది. ఉన్నప్పటికీ కూడా ఉన్నంతలో ఉన్నంత వీళ్ళ సుఖాన్ని వీళ్ళు వదులుకోకుండా కొంతవరకు ప్రశాంతంగా ఉండడానికి సంబంధించి ప్రయత్నాలు చాలా వరకు చేస్తారు. అలాగే బుధ, గురువారాలు చూస్తే కనుక 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆల్రెడీ అక్కడ రాశికి సంబంధించి మనం చూస్తే సింహరాశికి వెరీ పవర్ఫుల్ ప్లానెట్ కుజ భగవానుడు 1000 స్థానంలో స్ట్రక్అప్ అయిపోయి ఉన్నారు నీచులో. సో ఇక్కడ ముందుగా చెప్తున్న సింహరాశి నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో చదువుకునే పిల్లలు తప్పకుండా మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా వరకు కూడా మైండ్ అనేది టైం వేస్ట్ పనుల వైపు మైండ్ డైవర్ట్ అవుతూ ఉండే ఆస్కారాలు ఉంటాయి ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లలకి.
కాబట్టి తప్పకుండా మీరు ఇక్కడ నుంచి మనకి మరి అకాడమిక్ ఇయర్ ఎండ్ అవడానికి ఒక 3 months ఉంటుంది కాబట్టి ఎక్కువ, ఎందుకంటే కుజస్తంభం లాంగ్ రన్గా జరుగుతుంది కాబట్టి ఫోకస్ తప్పే ఆస్కారాలు ఉంటాయి. తప్పకుండా మాత్రం ఈ విషయంలో చదువుకునే విద్యార్థులు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ హెల్త్ విషయంలో అయినా చాలా వరకు ఇక్కడ కొంత హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లోనూ ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లోనూ వృధా ప్రయాసాలు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ రాశికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పేరెంట్స్కి సంబంధించి మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి వాళ్ళిద్దరికీ మధ్య చాలా వరకు కూడా కొంత అంటే ప్రతి కుటుంబంలో ఉండేవి ఇలాంటివి కొన్ని పేరెంట్స్కి అండ్ మీ లైఫ్ పార్ట్నర్కి చిన్నపాటి ఏవో తెలియని డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. వీటి విషయంలోనూ ఖర్చుల విషయాల్లోనూ కొంచెం బుధ గురువారాల్లో కూడా కేర్గా ఉండడం అనేది అవసరంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. శుక్ర శనివారాల్లో కూడా అలాగే చంద్రుని యొక్క రాశి సంచారం జరుగుతుంది. ఈ రాశి వారికి సంబంధించి చాలా వరకు కూడా గృహ సంబంధిత రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇవి నెమ్మదిగా మిమ్మల్ని కొంచెం ఎక్కువ డామినేట్ చేస్తూ ఉండటం వల్ల సో మీరు ఇక ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టే ఆస్కారాలు ఇక్కడ అంటే డొమెస్టికల్గా ఏర్పడుతున్న ఈ యొక్క చిన్నపాటి డిస్టర్బెన్సెస్ సిచ్యువేషన్స్ ప్రొఫెషనల్ లైఫ్ని కొంచెం మరి అంతే కదా, ఇంట్లో ఏమన్నా ఉందంటే మన ప్రొఫెషనల్ లైఫ్ మీద ఫస్ట్ ఎఫెక్ట్ పడుద్ది. సో ఇవి ఎక్కువ మిమ్మల్ని డామినేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. అంటే డొమెస్టికల్ ఇష్యూస్ మిమ్మల్ని ఎక్కువ డామినేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి సో ఈ విషయంలో కొంత జాగ్రత్తగా కేర్గా సింహరాశి వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. ఏదైనా ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా వ్యాపార రీత్యా మీరు పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి వ్యాపార రీత్యా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్లో లాభాల గురించి మీరు ఆశించిన దానికి కానీ సో లేకపోతే విద్యార్థులు చదువుకున్న దానికిను అలాగే వాళ్ళు ఆశించిన డిసైర్డ్ ర్యాంక్కి సంబంధించిన విషయాల్లో కానీ ఇలాగ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో అనేకమైన నాన్ సింక్ పరిస్థితులు ఉంటూ ఉంటాయి. సో దానికి మీరేమీ పెద్ద ఇబ్బంది పడక్కర్లా. సో ఓకే, జరుగుతున్న పరిస్థితులు పరిణామాలు నెమ్మదిగా అంచనా వేసుకుంటూ సింహరాశి వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఇక్కడ మనకి మేజర్గా కనిపిస్తుంది. అలాగే వ్యయిస్త కుజదోషం అర్ధాష్టమ రవి దోషం రెండూ కూడా మెయిన్ ప్లానెట్స్ ఈ యొక్క సింహరాశికి రెండూ కూడా కొంచెం వెరీ లో సిగ్నల్స్ ప్లేసెస్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా రవికి జపాకుసుమ సంకాసం కొంచెం ఎక్కువ చేసుకోండి. రవిఘ్న వగ్రశాంతి మంత్రం శివారాధన ఎక్కువ చేసుకోండి. కుదిరితే కేజింపావు కందులు రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇవ్వడం, చక్కగా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని డైలీ దర్శించుకోవటం ఇలాంటివి చేయటం వల్ల సింహరాశి వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇంకా పెరుగుతాయి. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో రవి, అర్ధాష్టమంలో శుక్రుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కుజుడు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా చంద్రబలం కూడా అనుకూలంగా ఉంది. కన్యారాశి వారికి చక్కగా చాలా మంచి అనుకూలమైన కాలంగా మనం ఇది చెప్పచ్చు. ఈ రాశికి సంబంధించి మేజర్గా ఈ వారం నుంచి మారిన రవి కానీ తృతీయ స్థానంలోకి, అలాగే ఇక్కడ మనం ఒక పరివర్తన యోగం కూడా చూడొచ్చు. ఈ రాశి వారికి సంబంధించి ఇక్కడ ధనస్సు, వృషభ రాశిలో గురు శుక్రుల యొక్క పరివర్తన యోగం. సో ఇక్కడ ఆ శుక్రుడు గురుడు ఇద్దరు పరివర్తన యోగంలో ఉండటం ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక తృతీయంలో రవి అత్యద్భుతంగా ఇక్కడ నుంచి మీరు తలపెట్టే కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో చాలా పూర్తి కాన్ఫిడెంట్గా మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ ట్రాన్సిట్లో మనకు కనిపిస్తున్నాయి. అలాగే అర్ధాష్టమంలో ఈ పరివర్తనలో ఉన్న శుక్రుడు గురుడు ఇద్దరు కూడా చక్కగా అక్కడ భాగ్యస్థానంలో గురుడు కానీ చతుర్థంలో శుక్రుడు కానీ ఇద్దరు ట్రాన్సిట్లో యోగిస్తారు. చక్కగా ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఏ విషయాల్లో అయినా తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే చక్కగా మంచి అనుకూలమైన పరిస్థితులు, చక్కగా విద్యార్థులు వాళ్ళ పనులు చేసుకునే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అలాగే వారం ప్రారంభమే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అక్కడ. అలాగే ఫారెన్ ట్రావెల్స్ గురించి కానీ హైయర్ ఎడ్యుకేషన్ గురించి కానీ
లైఫ్లో మీ యొక్క హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్కి సంబంధించి కానీ ఇప్పటిదాకా మీరు నేర్చుకున్న దానిలో అడిషనల్గా ఇంకొంచెం ఎక్కువ ఏదన్నా ఒక ఉపయోగపడేది నేర్చుకుంటే అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనే హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్కి సంబంధించిన విషయాల్లోనూ చాలా వరకు మీ కాన్సన్ట్రేషన్ వాటి మీద మారడం, అట్ ద సేమ్ టైం మంచి ప్లెజెంట్నెస్, మంచి కంఫర్ట్, మంచి పీస్ఫుల్ ఇన్నర్ పీస్ హౌస్, ముఖ్యంగా ఆక్యుపైడ్ వీనస్ తప్పకుండా మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో శుక్రుడి యొక్క సంచారం ఫస్ట్ డొమెస్టికల్గా అందరూ కొంచెం కూల్ మైండెడ్గా ఆనందంగా ఎంటర్టైన్మెంట్గా గడిపే ఆస్కారాలు, భాగ్యస్థానంలో కొద్దిగా గొప్ప మా లైఫ్ గ్రోత్కి సంబంధించి అడుగులు పడుతున్నాయి అనే ఒక చిన్నపాటి ఇక్కడ మనకి అనిపించుకునే ఫీలింగ్స్ మీ యొక్క మానసిక ప్రశాంతతకి కారణం అవుతూ ఉంటాయి. సోమ మంగళవారాల్లో కూడా చూసినట్టయితే కనుక ఈ రాశికి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు. తప్పకుండా చక్కగా మంచి సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టడం కానీ, కష్టించి పనిచేయడంలో కానీ, అలాగే దాని త్రూ పరాక్రమ స్థానంలో ఉన్న రాష్ట్రాధిపతి కావచ్చు, అటు రవి కావచ్చు, ఏవైనా సరే మీకు ఒక మంచి విల్ పవర్ని ఇక్కడ ఇవ్వటం వల్ల ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితుల్లో కూడా ప్రొఫెషనల్ పరంగా చాలా మంచి ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేసే ఆస్కారాలు ఈ ట్రాన్సిట్లు కనిపిస్తున్నాయి. బుధ గురువారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా లాభస్థానంలో మీకు కుజుడు ఉన్నారు. ఆల్రెడీ కుజుడు యాక్చువల్గా లాభంలో యోగిస్తారు, న్యాచురల్ ట్రాన్సిట్లో చంద్రుడు యోగిస్తారు, స్వక్షేత్రంలో ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక తప్పకుండా కన్యారాశి వారికి ఈ లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం, చంద్రుడి యొక్క సంచారం కూడా ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటూ చాలా కాన్ఫిడెంట్గా మీరు ముందుకు వెళ్ళడానికి ఇక్కడ అది చాలా వరకు మీకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తుండడంలో సందేహం లేదు. కుజ స్తంభన లాంగ్ రన్గా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా వారసత్వ ఆస్తులు కావచ్చు, ఇన్హెరిటెన్స్ సంబంధించి, అలాగే చాలా విషయాల్లో అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి అంటే పై డబ్బులు అంటాం అలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో కొంత లాభదాయకమైన ఎంతో కొంత లాభదాయకమైన మార్గాలు అనేవి మీకు కనిపించడం కావచ్చు. కొత్త ఫ్రెండ్ సర్కిల్ మీకు ఇక్కడ పరిచయం అయ్యే ఆస్కారాలు బుధ గురువారాల్లో కనిపిస్తూ ఉంది. అలాగే శుక్ర శనివారాలు చూస్తే వెయ్యి స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. అలాగే ఏదైతే వెయ్యి స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉండడం ఇన్కేస్ అక్కడ ఆ రాశ్యాధిపతి రవి కూడా ఇక్కడ తృతీయ స్థానం సంచారంలో ఉన్నారు. బట్ ఇక్కడ కొంచెం చేసే చిన్నపాటి ప్రయాణాల్లో కొంత అలసట, కొంత ఆరోగ్యపరమైన విషయంగా కొంత ప్రయాణాలకు సంబంధించి మాత్రం కొంచెం ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. బట్ శుక్ర శనివారాల్లో అయితే కొంచెం ఎక్కువ ఓవర్ స్ట్రెస్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది వారాంతానికి. సో ఏదేమైనా ఈ రాశికి ముఖ్యంగా అసలు శని యొక్క సంచారం షష్టమ స్థానంలో నడవడం కావచ్చు, కుజుడు లాభంలో ఉండడం కావచ్చు, భాగ్యంలో గురుడు కావచ్చు, చతుర్థంలో శుక్రుడు కావచ్చు, తృతీయంలో రవి కావచ్చు, అన్నీ కూడా చక్కగా మంచి బెస్ట్ ప్లేసెస్లో ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు చక్కగా చేసే పని మీద మీరు శ్రద్ధ పెట్టుకుని చక్కగా ముందుకు వెళ్ళిపోతే అంతకుమించి ఇబ్బందులు ఉండవు. బట్ ఏంటంటే కొంచెం మీ జీవిత భాగస్వామికి కానీ, లైఫ్ పార్ట్నర్కి కానీ, మీ క్లోజ్ రిలేషన్స్లో దగ్గరుండే వాళ్ళకి కానీ కొంచెం అభిప్రాయ భేదాలు అనేవి మాత్రం కన్యారాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క విషయం తప్పించి దీనిలో వీళ్ళు అక్కడ పెద్దగా చేసుకోవాల్సిన రెమెడీ అయితే ఈ వారం నాకేం కనిపించలే. మీ ఇష్ట దైవారాధన చేసుకోండి, ఇంకా చక్కగా ముందుకెళ్తారు. సో తులారాశి వారికి సంబంధించి ఇంకా చూస్తే కనుక తులారాశి వారికి ఈ వారం యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే వీరికి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, అలాగే షష్టమంలో రాహు, 3 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి కనిపిస్తూ ఉంది. అలాగే 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. బుధ గురు శుక్ర శని 4 రోజులు కూడా తులారాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ తులారాశి వారికి సంబంధించి వారం ప్రారంభంలో మనం చూసినట్టయితే కనుక గురు శుక్రుల యొక్క పరివర్తన యోగం మనం ఇక్కడ గమనించదగింది. యాక్చువల్గా గురు శుక్రుల యొక్క పరివర్తన యోగం ఒకటి ఇక్కడ జరుగుతుంది రాశి వారికి సంబంధించి. సో ప్రయాణాలకి సంబంధించిన విషయాల్లోనూ, ప్రయాణాల పరంగాను, ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కొంచెం వీళ్ళు కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అది ఏంటంటే సమ్ సడన్ జర్నీస్ విషయాల్లో. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక వారం ప్రారంభమే గురుచంద్రుల యొక్క యుతి ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తూ ఉంది.
ఈ రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల మీదే ఎక్కువగా వీళ్ళు శ్రద్ధ చూపించాల్సిన అవసరం తులారాశి వారికి మనకు మెయిన్గా కనిపిస్తుంది. అలాగే వారసత్వ ఆస్తులకి సంబంధించి కావచ్చు, ఇన్హెరిటెన్స్కి సంబంధించిన విషయాల్లోనూ, జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లోనూ, కొన్ని అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటి విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి మెయిన్గా మీరు పెట్టే ఎఫర్ట్స్లో పెట్టే కష్టం, ఏ విషయాల్లో అయితే మీరు కష్టపడుతూ ఉంటారో ఆ విషయానికి సంబంధించి ఎక్కువ మానసికమైన శ్రమని తులారాశి వాళ్ళు పొందే ఆస్కారాలు మనకి ఇక్కడ యాంగ్జైటీ ఫీలింగు, మానసికమైన శ్రమ అనేది మాత్రం వీరికి ఎక్కువగా కనిపిస్తుంది. సోమ మంగళవారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఈ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక మరి లాంగ్ జర్నీస్ కానీ, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ కానీ, అలాగే ఈ రాశికి మెయిన్గా ఆర్థిక పరమైన విషయాల్లో కొంత మనీ డ్రైనెస్ అనేది, అది ప్రయాణాల రీత్యా కావచ్చు, లాంగ్ జర్నీస్ రీత్యా కావచ్చు, కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు, కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం డ్రైనెస్ ఇన్ మనీ అనేది మాత్రం కుటుంబ సభ్యులకి సంబంధించిన ఆరోగ్య పరిస్థితుల రీత్యా అయినా అలాగే ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది కొంచెం ఈ రాశి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, అది ఎడ్యుకేషన్ నిమిత్తం కావచ్చు, లాంగ్ జర్నీస్ నిమిత్తం కావచ్చు, వీటి విషయాల్లో కొంత ఫైనాన్షియల్ డ్రైనెస్ అనేది మాత్రం కొంత కనిపిస్తూ ఉంది, కొంత ఖర్చు. సో బుధ గురువారాల్లో ఈ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక చంద్రుడి దశమస్థాన సంచారం. యాక్చువల్గా దశమస్థానంలో చంద్రుడు ఓన్ హౌస్, ఆయన యొక్క ట్రాన్సిట్లో ఆయన యోగిస్తారు. సేమ్ టైం ఏంటో ఎప్పుడు లేనిది జాబ్లో చికాకులు, అనవసరమైన ఘర్షణలు, లేకపోతే డిబేట్లు, ఎవరితో ఒకరితో అనవసరంగా మొండితనానికో మంకుబట్టుకో చిన్న ఆర్గ్యుమెంట్లు అవుతూ ఉండటం, ఇలాంటివి ఫ్రీక్వెంట్గా వీళ్ళకి కనిపిస్తూ ఉండే మాట ఇక్కడ మనం ఇక్కడి నుంచి వింటూ ఉంటాం కూడా. సో కాబట్టి ఇది కొంతకాలం ఉద్యోగంలో కంటిన్యూ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, కొంతకాలం ఎక్కువ బేర్ చేయాల్సిన ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి, ఈ విషయాల్లో ఎక్కువ కొంచెం సహనం అనేది పాటించడం అనేది తులారాశి వారికి మెయిన్గా చెప్పదగిన విషయం. శుక్ర శనివారాల్లో చంద్రుడి లాభస్థాన సంచారం. చంద్రుడు లాభస్థానంలో యోగిస్తారు, కానీ ఇక్కడ మీరు ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసిన లాభం వచ్చిందనుకున్నా కూడా అది ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంత ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ ఇష్యూస్ పరంగా కొంత మనీ డ్రైనెస్, వచ్చిన లాభం కూడా కొంత మళ్ళీ ఫైనాన్షియల్ డ్రైనెస్కి గురయ్యే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక తులారాశి వాళ్ళకి మెయిన్గా అష్టమ గురుడు, అలాగే ద్వితీయ రవి దోషం, ఈ రెండు కూడా మెయిన్గా అష్టమంలో గురుడు ఉండటము, అక్కడ పవర్ఫుల్ ఈ ధన పంచమ భాగ్య లాభస్థానాలు కారకుడైన ఈ పవర్ఫుల్ ఆర్థిక పరమైన ఇన్ఫ్లుయెన్స్ కారకుడైన గురుడు అష్టమంలో ఉంటాం, రవి కూడా ద్వితీయంలో ఉంటాం. ఇది ఇంపాక్ట్ అనేది కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఎక్కువగా ఇది చూపిస్తూ ఉంది. ఆర్థిక ఫైనాన్షియల్గానే కొంత వీళ్ళకి అలా ఎప్పుడూ లేనిది కొంత ఫైనాన్షియల్గా కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి అనే ఫీలింగ్ని మాత్రం కలిగించే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి అష్టమ గురుదోషం కొంచెం పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంది రాశి వాళ్ళకి. కాబట్టి శనగలు కొంచెం ఉడికించినవి అలా గురువారం పూట మీరు గురువుగా కొలిచే దేవాలయంలో వాటిని పంచడం ద్వారా, అలాగే ద్వితీయ స్థానంలో వాక్ స్థానంలో ఉన్న రవికి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మాత్రం చదువుకుంటూ వెళ్ళటం వల్ల కొంచెం మీకు ఉపశమనం కలిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి సంబంధించి, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఉద్యోగపరమైన ఒత్తిడిలో పడిపోయి తులారాశి వాళ్ళు ఎక్కువగా వీళ్ళు ఇక్కడ మ్యారిటల్ లైఫ్కి అనవసరంగా ఎక్కువ వీళ్ళు ప్రొఫెషనల్ కెరీర్కి సంబంధించిన విషయాల్లో ఆ చిక్కులు చికాకులు సరి చేసుకుంటూ మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాన్ని వీళ్ళు ఎక్కువ ఇగ్నోర్ చేసే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో బిజినెస్ ఓరియంటెడ్గా ఆర్థిక పరంగా వీళ్ళు చాలా కష్టపడతారు, సంపాదిద్దాం అనుకుంటారు. సో కానీ ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా ఒక ఆర్గ్యుమెంట్ లాగా అవుతూ ఉండటం వల్ల వీళ్ళకి ప్రతిదీ కూడా కొంచెం టైం టేకింగ్గా ముందుకు వెళ్తూ ఉంటుంది, అది ప్రొఫెషనల్ లైఫ్ కానీ బిజినెస్ లైఫ్ కానీ. సో ఈ సమయంలో ముఖ్యంగా మ్యాచెస్ చూసే విషయంలో కూడా అంత అనుకూలమైన పరిస్థితులు జనరల్గా తులారాశి వారికి మనకు కనిపించే ఆస్కారాలు చాలా తక్కువ ఉన్నాయి. బట్ విద్యార్థులకి సంబంధించి ఎడ్యుకేషన్కి, అలాగే సంతానపరమైన విషయాల్లో ఉన్న ఒడిదొడుకులు కానీ, కొన్ని అప్ అండ్ డౌన్స్ కానీ, ఇవన్నీ కూడా ట్యూన్ అవటం తప్పకుండా ఇక నుంచి కూడా కొంతవరకు బెటర్మెంట్ రిజల్ట్స్ ఎడ్యుకేషన్లోను, మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ
ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. వీరికి ఆదివారం, శుక్ర, శనివారాలు 3 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి చక్కగా మంచి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం 7, 8, 9, 10 స్థానాల మీదుగా ఇక్కడ మనం గమనించాల్సింది గురు శుక్రుల యొక్క పరివర్తన యోగం. వృషభ, ధనస్సు రాశుల్లో ఇంకా గురు శుక్రుల పరివర్తన యోగం వ్యాపార పరంగా, ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లోనూ, సో ఎక్కువగా ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా ఈ రెండింటి మీదే వీళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో వ్యాపార పరంగా డబ్బుని ఖర్చు పెడదామా వద్దా, ఖర్చు పెడితే ఎలా ఉంటుంది ఏంటి, సో ఇలాంటి విషయాల్లో సో ఎలాంటి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా చేసే ఆస్కారాలు. కుటుంబ పరంగా అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా మీ మ్యారేజ్ లైఫ్కి సంబంధించి, మీ కుటుంబానికి సంబంధించి, ఈ రెండింటి పరిస్థితులకి సంబంధించి ఎక్కువగా ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్న శుక్రుడు యొక్క సంచారం ఇక్కడ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీని ఇస్తుంది, ఫ్యామిలీలో కొంచెం ప్లెజెంట్నెస్ని ఇస్తుంది. శుక్రుడు యొక్క ద్వితీయ స్థానం సంచారం చక్కగా అనుకూలంగా ఉంటుంది. సేమ్ సప్తమంలో ఉన్న గురుడు కూడా మీకు తప్పకుండా అక్కడ డైరెక్షనల్ స్ట్రెంత్లో యోగించడం వల్ల వ్యాపార అభివృద్ధి ఉంటుంది. సో అలాగే ఇక్కడ మెయిన్గా వ్యాపారంలో కొన్ని డెసిషన్స్ మళ్ళీ మీరు పునరాలోచించుకుని తీసుకోవటము, కొన్ని మళ్ళీ మార్పులు చేర్పులు, కొన్ని అంటే మళ్ళీ కొంచెం ఇలా చేయటం వల్ల అలా ఉంటుందని కొంచెం మళ్ళీ కొన్ని కొత్త మార్గాలు మీరు అన్వేషించడం, సో వాటిని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయటం, ఇలాంటివి జరగటం. సో ఏదైనా ఈ యొక్క వ్యాపార పరంగా, కుటుంబ పరంగా ఈ రెండింటి విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది వృశ్చిక రాశి వారికి సమయంలో ఉంటాం. బట్ ఇన్ ది ఎండ్ సప్తమంలో గురుడు యోగించడం, ద్వితీయంలో శుక్రుడు యోగించడం రెండూ బాగానే ఉంటుంది. కాబట్టి అక్కడ వ్యాపార పరంగా తీసుకునే ఆర్థికపరమైన డెసిషన్స్ విషయంలోనూ, కుటుంబ పరంగా మ్యారేజ్ లైఫ్కి సంబంధించిన విషయాల్లోనూ కొంతవరకు కొంత ప్లెజెంట్ సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి ఇక్కడ కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ రాశి వారికి సంబంధించి మాత్రం కొంతవరకు ఆరోగ్యపరమైన విషయాల్లో, నర్వస్కి సంబంధించి కావచ్చు, హెడ్ఏక్ లాంటివి సంబంధించినవి కావచ్చు, సీజనల్గా వచ్చే చిన్నపాటి ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో కొంత సోమ మంగళ 2 రోజులు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కొంతవరకు ఇంకో పాజిటివ్ యాంగిల్ ఏంటంటే కొంత మీకు రావాల్సిన అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఏదైనా ఉంటే అది మీకు వచ్చే ఆస్కారాలు. అలాగే కొంతమంది మీ సర్కిల్లో కానీ, మీ యొక్క ఫ్రెండ్స్లో కానీ, సో ఎవరన్నా మిమ్మల్ని అప్రోచ్ అవటం ఒక పని గురించి ఇక్కడ అప్రోచ్ అయ్యే ఆస్కారాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో బుధ గురువారాల్లో చూసినట్టయితే కనుక ఈ రాశికి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇక్కడ ఇదే మనకి మేజర్గా ఏంటంటే వృశ్చిక రాశికి రాశ్యాధిపతి కుజుడు భాగ్యంలో నీచపడ్డం. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు, చాలా కష్టపడతారు, చాలా వరకు నేను ఎంత శ్రమ పడుతున్నా ఎందుకు నాకు అదృష్టం కలగట్లేదు అనే ఫీలింగ్స్ మాత్రం ఈ రాశి వాళ్ళకి ఇక్కడ కొంచెం అలా కనిపించే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అది ఫారెన్ ట్రావెల్ గురించి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, లైఫ్ గ్రోత్ గురించి మీరు పెట్టే ప్రతి ఎఫర్ట్ విషయంలో కావచ్చు, ఈ రాశి వారికి సంబంధించి లక్ అండ్ ఫార్చ్యూన్ అదృష్టానికి సంబంధించిన విషయాల్లో మాత్రమే ఇలాగా కొంతవరకు మనం ఎంత స్ట్రెయిన్, ఎంత స్ట్రెస్, శ్రమ పడుతున్నామే అనే ఒక రకమైన ఫీలింగ్ మాత్రం ఇలా కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం నాన్నగారి కుటుంబంలో ఫాదర్ యొక్క కొంత ఈ ఆయన ఒప్పుకుంటారో లేదో ఒప్పుకోకపోవటము ఇలాంటి కొన్ని విషయాల వల్ల ఫాదర్ సపోర్ట్కి సంబంధించిన విషయాల్లో కొంత మనకి లో లెవెల్ సిగ్నల్స్ కొంచెం కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి సంబంధించి మీరు చేసే దూర ప్రయాణాల వల్ల కొంత ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కించిత్ కొంత మనకి ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. అలాగే ఫారెన్ అవకాశాలు కానీ, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించి దగ్గర దాకా వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడే ఆస్కారాలు ఈ వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది.
వారాంతానికి శుక్ర శనివారాలు చూస్తే చంద్రుడి యొక్క దశమస్థాన సంచారం మనకి ఉద్యోగమైన ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. బాస్ ప్రెషర్ మాత్రం వాడే నెత్తి మీద వచ్చి కూర్చున్నట్టు ఉంటుంది. ఏదైతే మీ బాస్ ఉంటారో ఇమీడియట్ హెడ్ ఉంటారో సో ఈడేంట్రా బాబు ఈ పని అయ్యేదాకా నా నెత్తి మీద నుంచి లేచేటట్లేడు ఈడు అన్నట్టు పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఉంటున్నాయి. కాబట్టి సో బాస్ నుంచి వచ్చే ప్రెషర్ని తట్టుకోవడానికి కొంచెం ట్రై చేయండి. వీటి ఇంపాక్ట్ ఈ మరి ఆఫీసులో ఏదైనా ఒక వర్క్ మన నెత్తి మీద పడితే అది అయ్యేదాకా మనకి ఇంక దేని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. సో ఇది కొంచెం బిజినెస్ లైఫ్ మీద మ్యారిటల్ లైఫ్ మీద దీని ఎఫెక్ట్ కొంచెం ఎక్కువగానే పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అలాగే వృశ్చిక రాశి వారికి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక సో ఇక్కడ ఏదైనా ప్రాఫిట్ గురించో మీరు గెయిన్ గురించో పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ సంతాన పరంగా కానీ సో వాటి విషయంలో మాత్రం కొద్దో గొప్ప ఇక్కడ మీరు ఏ విషయంలో అయితే ఎక్స్పెక్ట్ చేసిన గెయిన్స్ ప్రాఫిటబుల్గా మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నవి ఏవైతే ఉన్నాయో అవంతా కొంత నాన్ సింక్లో నడిచే ఆస్కారాలు ప్రజెంట్ వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. సో ఇక ధనుసు రాశి వారికి సంబంధించి చూద్దాం. సో చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, చాలామంది సార్ యాక్చువల్గా అందరికీ ఈ వారం ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది మీకు. అలాగే వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే ఇక్కడ ప్రాపర్టీస్ పరంగా మీరు ఏవైతే పెట్టుకున్నారో ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా బాగుంటాయి అని ఇలా చెప్పుకుంటూ వెళ్తే అందరికీ శ్రవణానంతకరంగా ఉంటుంది. అలాగే చాలా బాగుంటుంది. బట్ మనం వాస్తవం ఏంటో చెప్పుకున్నప్పుడు ఏమవుతుందంటే అనవసరంగా అది మన క్రెడిబిలిటీకి ఈయన ఎలా చెప్పాడు అంత రివర్స్లో జరిగిందని నా క్రెడిబిలిటీకి అనవసరంగా బాగుంటుందని చెప్పినందుకు మీరు ముందుకెళ్ళేందుకు మీకు అనవసరమైన డిసప్పాయింట్మెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ ఇప్పుడు జ్యోతిష్యం వెలుగుని ఇచ్చే శాస్త్రం, భయపడిచ్చేది కాదు. బట్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటున్నాయి దాన్ని మనం అలా మేనేజ్ చేసుకోవాలి. సో వాటిని మనం ఎలాగ చక్కగా ఒక ప్లానిడ్గా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఉన్న పరిస్థితులకి అనే దానికి మాత్రమే. ఇది నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ధనుసు రాశి వారికి ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్పుకుంటూ వెళ్దాం ఎప్పటికైనా సరే. సో ఈ ధనుసు రాశి వారికి మేజర్గా రాశిలో శుక్రుడి యొక్క సంచారం, తృతీయంలో శని సంచారం, దశమంలో కేతు యొక్క సంచారం చాలా బాగా యోగిస్తున్నాయి. రాశిలో శుక్రుడు తప్పకుండా చక్కగా వీళ్ళకి మంచి ప్లెజెంట్నెస్ని, ప్లెజెంట్ మైండ్ని, కొంచెం ఎంతో కొంత ఉన్నతిలోనే వీళ్ళు ఆనందాన్ని ఎత్తుక్కునే పనిని, ఉన్న దానిలోనే ఆనందాన్ని వెతుక్కుని చక్కగా వీళ్ళు ఆనందపడడం మనం గమనించవచ్చు. బట్ ఈ వారం నుంచి కూడా చక్కగా శని యొక్క వక్రత్యాగం అవడం, కుంభరాశిలోకి ఫైనల్గా శని డైరెక్ట్ మోషన్లోకి రావడం, చాలా వరకు పరాక్రమ స్థానంలో శని మీకు మంచి ఇక్కడ తప్పకుండా విల్ పవర్ని, సాహసాన్ని పెంచుతాడు. చాలా డేర్గా డెసిషన్స్ తీసుకునేటట్టు శని మిమ్మల్ని ప్రోత్సహిస్తాడు. సో అలాగే దశమ స్థానంలో కేతు యొక్క సంచారం కూడా చక్కగా ఇక్కడ మంచి అనుకూలత కలిగిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే 6, 7, 8, 9 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. సరే ఇక్కడ మనకి గ్రహాలు బాగున్నాయని చెప్తారు, మళ్ళీ ఇక్కడ వారం బాగాలేదని చెప్తారు. ఏంటంటే ప్రస్తుతం ఉన్న ప్లానెట్ పొజిషన్స్లో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ట్రాన్సిట్ ఈ వారం ఎలా ఉందనేది చూస్తే మనకి అక్కడ జనరల్గా చంద్రుడి యొక్క సంచారం 6, 7, 8, 9 స్థానాల్లో ఉండటం, ఆది సోమ మంగళ 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది. బట్ ఇక్కడ షష్టమ స్థానంలో రాశ్యాధిపతి షష్టమ స్థానంలో ఉన్నాడు. యాక్చువల్గా చంద్రుని యొక్క సంచారం కూడా షష్టమ స్థానం నుంచి మొదలవుతుంది. మనం గమనించవచ్చు గురు శుక్రుల యొక్క పరివర్తన యోగం, వృషభ ధనుసు రాశులకు పరివర్తన యోగం ఉంది ఇక్కడ. సో కాబట్టి కొంతవరకు ఏంటంటే ఈ రాశికి సంబంధించి మెయిన్గా సో ఎప్పుడు లేని ఏ విషయంలో ఏది అడుగు పెట్టినా, ఎవరితో మాట్లాడినా, ఏదైనా సరే కొంతవరకు కొంత చికాకుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉండటం, కొంత ఆరోగ్యపరమైన విషయాల్లోనూ వీళ్ళకి సంబంధించి చిన్నపాటి ఎఫెక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే సోమ మంగళవారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉన్నప్పటికీ కూడా సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు. కానీ ఇక్కడ ఫైనల్గా మనకి చూస్తే కనుక బుధుడి యొక్క సంచారం కూడా కొంత ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన విషయాల్లో కూడా ఇప్పుడు తీసుకునే డెసిషన్స్ ప్రస్తుతం సరే ఇప్పుడు ఈ ఖర్చు పెడితే కానీ నెక్స్ట్ మనకి ఫలితం అదే గెయిన్ రాదు అన్నట్టుండే పరిస్థితులు ఉంటాయి. సో అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సో కాబట్టి అంటే విన్ సిచ్యువేషన్స్లో లాభం లేకపోయినా కనీసం ప్రాఫిట్ పెట్టింది నిలబడితే చాలు అనేటట్టుగా ఇక్కడ కొంతవరకు మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులు అక్కడ
అలాగే బుధ గురువారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడి యొక్క అష్టమ స్థాన సంచారం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే కుజుడు కూడా కుజస్తంభం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక కుజుడి యొక్క అష్టమ స్థాన సంచారం కూడా చాలా వరకు సంతాన పరంగా వాళ్ళ హెల్త్ పరమైన విషయాల్లోనూ పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించో సో ఇక్కడ కొంతవరకు మనకి బెనిఫిటబుల్ సిచ్యువేషన్స్ కంటే కొంచెం ఏంటంటే ఆరోగ్యానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, సంతానపరమైన విషయాల్లోనూ చిన్నపాటి టెన్సిటీ ఫీలింగ్స్ ఇలాంటి బుధ గురువారాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. కుజస్తంభన లాంగ్ రన్గా జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా, సంతానపరమైన విషయాల్లో కూడా చాలా కేర్గా ఉంటూ ఉండాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. అలాగే శుక్ర శనివారాల్లో భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ చూస్తే రవి కూడా అక్కడ మనకి 1000 స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి ఇక్కడ మెయిన్గా ఈ వారం అంతా కూడా కొత్త ఇంప్లిమెంటేషన్స్ చేయటం కానీ, కొత్త నూతన పద్ధతులు ఏవో అవలంబిద్దామని కానీ, ఇంకో రకంగా ఆలోచిద్దామని కానీ, అనవసరంగా ఇక్కడ ఇలాంటివన్నీ చేయటం వల్ల వృధా ప్రయాసగానే మిగిలే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఉన్నదాన్ని ఉన్నట్టు, ఉన్న జాబుని, ఉన్న ఉద్యోగాన్ని, ఉన్న వ్యాపారాన్ని ఉన్నదాన్ని ఉన్నట్టుగా మీరు అలాగా తీసుకెళ్తూ ఉంటే ప్రజెంట్ అదే కొంచెం ఉపశమనంగా ఉంటుంది. మీరు కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నా కూడా మొత్తం కూడా అది అనవసరంగా వృధాగా మనకి మిగిలింది ఈ వారానికి అన్నట్టు అనిపిస్తుంది. అంటే ధనుసు రాశి వారికి ఫ్యామిలీ అందరికి కూడా చెప్తున్నా, ఆస్ట్రాలజీ అనేది మనం ఉన్నదే ఉన్నట్టు చెప్పుకుంటేనే అరే సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాం. మీకు అంతా బాగుంది, వారం సూపర్ అని నేను చెప్పానంటే అనవసరమైన ప్రయత్నాలు వెళ్తారు, డెఫినెట్గా దానివల్ల వాడతారు. దానివల్ల ఊరికే వ్యూస్ పెరుగుతాయేమో కానీ జీవితాలకు సంబంధించింది ఇది. సో కాబట్టి ఫ్యామిలీకి ఎప్పుడు మనం ప్రొటెక్షన్గా నిలవాలి కాబట్టి ఇది కేర్ఫుల్గా ఈ వారాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే షష్టమంలో గురుడు, అష్టమంలో కుజుడు, మళ్ళీ వ్యయంలో రవి బుధుడు. సో బీ కేర్ఫుల్ అండ్ ఎవ్రీ అండర్టేకింగ్, తీసుకునే ప్రతి విషయాన్ని కూడా ఛాలెంజ్గా, శ్రద్ధగా, అది ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం చక్కగా వాటిని ముందుకు తీసుకెళ్తే చాలా బెటర్గా ఉంటుంది. దీనిలో ఎటువంటి ఇది మీరు ఫీల్ అవ్వాల్సింది లేదు. బట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే కొంచెం గ్రహానుకూలతలో ప్రతిదీ మనకి ఏంటంటే పెసిమిజాన్ని క్రియేట్ చేస్తుంటాయి, నిరాశావాదాన్ని క్రియేట్ చేస్తుంటాయి. ఎవరే ఇప్పుడు ఈయన కూడా ఇలా చెప్పాడే అనేది ఒక డెఫినెట్గా దానిలోకి వెళ్తాడు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మెయిన్ ఏంటంటే చక్కగా శివాలయ దర్శనం, డైలీ శివాలయాన్ని దర్శించుకోవడం. సో ఈ గ్రహాలు బాగున్నప్పుడు ప్రతిదానికి మనం చేయలేం కాబట్టి అంటే ఈ ట్రాన్సిట్లో నడుస్తున్న ప్రజెంట్ వీక్ చక్కగా నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేసి శివాలయాన్ని దర్శించుకున్నా. అలాగే కాలభైరవాష్టకం చదువుకున్నా, శ్రీరామ రక్షా స్తోత్రం, కాలభైరవాష్టకం, శివాలయ దర్శనం, ఈ 3 మంచి వెపన్స్, మంచి ఆయుధాలు, మంచి శస్త్రాలుగా మీకు ఉపయోగపడతాయి. సో వీటిని చేయండి, తప్పకుండా ఈ పరిస్థితి నుంచి ఓవర్కమ్ అవుతారు. ఇక మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి తృతీయంలో రాహు, పంచమంలో గురుడు, లాభంలో రవి, లాభంలో బుధుడు, వ్యయంలో శుక్రుడు. మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ రాశి వారికి సంబంధించి. సోమ, మంగళ, బుధ, గురు, కాబట్టి 4 రోజులు కూడా ఈ రాశి వారికి చక్కగా అనుకూలంగా ఉంది. ఏదైతే మకర రాశి వారికి మనం చూస్తే పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, ఇక్కడ ఈ రాశికి అద్భుతంగా గురువు గారు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. గురు శుక్రుల యొక్క పరివర్తన యోగం కూడా మనం ఇక్కడ కొంత గమనించవచ్చు. ఇష్టపూర్వకమైన విషయాల కోసం విందులు వినోదాల కోసమైనా సరే మనస్పూర్వకమైన ఖర్చులు ఎక్కువగా ఈ వారం మీకు ఎలివేట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మీకు ఇష్టమైన వారికి ఖర్చు పెట్టడం కానీ, ఇష్టమైన పనులు చేయడానికి కానీ ఇక్కడ గురు శుక్రుల యొక్క పరివర్తన యోగం మనకి ఏం చెప్తుందంటే వాటి ఏంటంటే సంతాన పరంగా బాగుంది, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా బాగుంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి సంబంధించి. సోమ మంగళవారాల్లో కూడా మనం చూసినట్టయితే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. షష్టమంలో చంద్రుడి చక్కగా యోగిస్తారు, అది బుధుడిది, ఆయన మిత్రక్షేత్రమే. అలాగే అక్కడ చక్కగా మనం చూస్తే కనుక ఆ రాశ్యాధిపతి కావచ్చు, బుధరావులు కావచ్చు. ఈ వారం నుంచి రవి యొక్క సంచారం కూడా లాభస్థానంలోకి మారుతుంది ఈ యొక్క మకర రాశి వాళ్ళకి. కాబట్టి డెఫినెట్గా శత్రు విజయము, కోర్టు కేసెస్లో అనుకూలతలు, ఎనీ కన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఎనిమీస్ మ్యాటర్స్ కావచ్చు, కాంపిటీటర్స్ కావచ్చు, వీళ్ళని తప్పకుండా మీరు చక్కగా ఎదుర్కొని మీరు వాళ్ళని ఓవర్కమ్ చేసే ఆస్కారాలు తప్పకుండా కనిపిస్తున్నాయి.
బుధ గురువారంలో చూస్తే సప్తమ స్థానంలో చంద్రుడు. సో ఇక్కడ సప్తమ స్థానంలో కుజుడు నీచ. యాక్చువల్గా ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోదగిన విషయం ఇదే. ఎందుకంటే సప్తమ స్థానంలో కుజుడు నీచ ఎప్పుడైతే జరిగిందో చాలా వరకు విషయాలు బాగున్నాయి, కానీ వీళ్ళకి అనవసరంగా పొరపచ్చాలు వస్తుంటాయి. ఆ పోరా నువ్వు మాట్లాడబోతే ఇంకోటి ఎవరు లేడు నాతో మాట్లాడడానికి, ఏది డిగ్రీ ఇంటర్ చదువుకునే వాళ్ళు అయితే, ఇంకా ఆఫీస్లో ఎంప్లాయీలు అనుకోండి, పనిచేసేవాడు అనుకోండి, వీడు వచ్చాడా ఇంకా సో వీడితో మాట్లాడదే ఉందిలే అనుకోవటం. ఇంకా మ్యారిటల్ లైఫ్లో అయితే అనవసరంగానే చిన్నపాటి ఆ డిస్టర్బెన్సెస్ ఇలాంటివి ఏవో ఒకటి బిజినెస్లోనో కాంట్రాక్ట్స్లోనో మ్యారిటల్ లైఫ్లోనో ఎదుటోళ్ళతోనో క్లోజ్ రిలేషన్ వస్తూనే ఉంటాయి. కానీ ఇవి లాంగ్ రన్ ఉంటాయి. ఒకసారి ఎవరితోనో పెట్టుకుంటే అది లాంగ్ రన్ వెళ్ళిపోద్ది. కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాల్లో వీళ్ళు అనవసరంగా ఎదుటోళ్ళతో ఈ యొక్క రకమైన డిస్టర్బెన్సెస్ రాకుండా ఉద్యోగంలో అయితే కొలీగ్స్తోనూ, జీవితంలో అయితే లైఫ్ పార్ట్నర్తోనూ, కాలేజీలో అయితే ఫ్రెండ్స్తోనూ జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఇంకోళ్ళు ఉంటారు మరి గృహిణులకి ఏం చెప్పరా, గృహిణుల కంటే ఇంకేముంటుంది, ఇంట్లో వాళ్ళందరితో ఉంటుంది హౌస్ వైఫ్స్కి కదా. సో కాబట్టి గృహిణులకి అయితే ఇంట్లో వాళ్ళతో. సో కాబట్టి చిన్నపాటి రకాల రసరసలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అవి కొంచెం చూసి చూడండి, సరే మనవాడే అనుకున్నట్టు వదిలేయండి. ఇక శుక్ర శనివారాలు చూస్తే అష్టమంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. అష్టమంలో చంద్రుడి యొక్క సంచారం చాలా వరకు కూడా కొంతవరకు ఒక టెన్షన్ క్రియేట్ చేస్తుంటారు. ఈ వారం ఏమవుద్దో, ఈ పని ఏమవుద్దో, ఇది మనకి ఫేవర్ అవుద్దో లేదో, జాబ్కి సంబంధించిన విషయాల్లో ఇది నాకు ఫేవర్గా వస్తుందో రాదో, బాస్ నా వైపే ఓకే అంటాడో లేదో, ఇలాంటివి తప్పకుండా టెన్షన్స్ ఉన్నా చివరికి మీకు ప్రయోజనాత్మకంగా కొంత మీకు ప్రాఫిటబుల్గానే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మారుతాయి వారాంతానికి. సో కాబట్టి ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే మీ ఫాదర్కిను మీ సిబ్లింగ్స్కి మధ్య వచ్చే గొడవలో మధ్య మీరు నలిగిపోవటం అనేది మెయిన్ పాయింట్. అలాగే లాంగ్ జర్నీస్ షార్ట్ జర్నీస్ విషయంలో అంతగా కలిసి వచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. సో ఇక్కడ అండ్ మెయిన్గా చాలా వరకు మీరు పెట్టే సెల్ఫ్ ఎఫర్ట్స్కి సంబంధించి ఏదైనా అదృష్టం గురించి ఇంత కష్టపడ్డా కాబట్టి నాకు ఇస్తే బాగుండే, అదృష్టవంతుండే అనుకునేట్టు ఉంటుంది అనే విషయాల గురించి మాత్రం కొంచెం నాన్ సింక్గా ఉండే ఆస్కారాలు మకర రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి సప్తమ కుజ దోషం మాత్రమే వీళ్ళకి ఎక్కువ ఎలివేషన్గా కనిపిస్తుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి చక్కగా ఆరాధన చేసుకోవటం, ఆయన్ని కొలవటం, కుదిరితే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటూ వెళ్ళడం, ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం చేసుకుంటే చక్కగా చాలా వరకు మంచి ఫలితాలు అనేవి ఇంకా మకర రాశి వాళ్ళు పొందే ఆస్కారాలు ఉంటాయి. ఇక కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి షష్టమంలో కుజుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి చక్కగా యోగిస్తుంది. అలాగే 4, 5, 6, 7 స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ గురు శుక్ర శని 4 రోజులు కూడా చక్కగా వీరికి మంచి అనుకూలంగా ఉంది. కుంభరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక వారం ప్రారంభమే చూస్తే చంద్రుని యొక్క చతుర్థ స్థానం నుంచి సంచారం మొదలవుతుంది. మనం గమనించినట్టయితే కనుక గురు శుక్రులకి పరివర్తన యోగం అక్కడ వృషభ ధనస్సు రాశులకి కూడా. సో ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి మేజర్గా ప్రాపర్టీ రిలేటెడ్ విషయాల్లో కానీ, వాహనాల కొనుగోలు అమ్మకాలు కానీ, ఇంటికి సంబంధించిన విషయాలు కానీ, సో ఇంటికి సంబంధించిన రినోవేషన్ కానీ, ఇంటికి సంబంధించిన విషయాలు కానీ, గృహానికి సంబంధించి కానీ, సో ఇన్ని ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళు తీసుకునే నిర్ణయాలు వాటికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా ఆలోచనలు ఎక్కువ చేయటం. బట్ అల్టిమేట్గా వీటికి సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్ వీరికి కనిపిస్తూ ఉన్నాయి. పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక తర్వాత సోమవారం పంచమ స్థానంలో సోమమంగళవారాల్లో చూస్తే కనుక ఈ రాశి వారికి సంబంధించి చాలా వరకు ఇక్కడి నుంచి కొంతవరకు ఉద్యోగం పరంగా, ప్రొఫెషన్ పరంగా వీళ్ళకి కొంచెం చక్కగా మంచి స్కోప్ అనేది, ప్రొఫెషనల్ స్కోప్ అనేది, అంటే నూతనంగా ఉద్యోగాలు వెతుక్కునే వాళ్ళకి కానీ, ఉద్యోగ అవకాశాల గురించి చూసుకునే వాళ్ళకి కానీ, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కానీ కొంత తెలియకుండానే కొంత ఇక్కడ వీళ్ళకి కొంత డెవలప్మెంట్, వీళ్ళకి ఏంటంటే కొంచెం సానుకూలతలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి నెమ్మదిగా. సో అలాగే మంగళవారాల్లో కూడా చాలా వరకు కూడా ఈ రాశి వారికి సంబంధించి, బట్ ఏంటంటే పిల్లలకి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంత శ్రద్ధ తక్కువ ఆస్కారాలు అంటే మీకు పని పెరగడం వల్ల.
సో అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వాటి విషయాల్లో కంటే ప్రొఫెషన్ పరంగానే మీరు ఎదగడం అనేది ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ కంటే ప్రొఫెషన్ పరంగా ఈ విషయాల్లో ప్రొఫెషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటూ వెళ్తే చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. బుధ గురువారంలో మనం చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వారికి మనం చూస్తే కనుక షష్టమంలో ఆల్రెడీ కుజుడు ఉన్నాడు. షష్టమంలో చంద్రుడు ఓన్ హౌస్, పైగా కుజుడు కూడా యోగిస్తాడు ఆ ఇంట్లో షష్టమ స్థానంలో. సో ఈ రాశి వారికి ఏంటంటే బట్ ఫ్రీక్వెంట్గా ఏంటంటే జాబ్ రిలేటెడ్గా మీకు అడప కొన్ని వాటిలో ఏమంటారంటే వివాదాలు లాంటివి, చిన్నపాటి డిస్ప్యూట్స్ లాంటివి, అదెందుకు చేసావు ఇదెందుకు చేసావు అనే ఒక ఎక్స్ప్లెనేషన్స్ లాంటివి. సో ఇలాంటివి వస్తూ ఉంటాయి. బట్ అలాంటి వాటిని కూడా మీరు అధిగమించి ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది ప్రొఫెషనల్గా కొంచెం మీకు లాంగ్ రన్గా తగులుతూ ఉండే మాట కొంత గుర్తుపెట్టుకోవాలి, కుజస్తంభం జరుగుతుంది కాబట్టి. సేమ్ ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా చిన్నపాటి ఇష్యూస్ మజిల్ రిలేటెడ్గా ఇక్కడ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. శుక్ర శనివారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు. అలాగే చక్కగా ఈ రాశికి రాశి అధిపతిన రవి కూడా మిత్రక్షేత్రంలో ఉన్నారు. సో వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ప్రొఫెషనల్ లైఫ్ పరంగా కానీ, ఇక్కడ ఏ విషయాల్లో చూసినా కూడా బిజినెస్ లైఫ్గా కానీ అనుకూలమైన ఫలితాలు కుంభరాశి వాళ్ళకి ఈ వారం నుంచి కొంచెం పెరిగే ఆస్కారాలు మనకి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అంటే గత వారాల కంటే, గత నెలల కంటే తప్పకుండా వీళ్ళ పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువ పెరిగే ఆస్కారాలు ఈ రాశికి, కుంభరాశికి చాలా వరకు మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి మెయిన్ ఏంటంటే అష్టమ కేతు దోషం ఒకటే మెయిన్ ఇంపాక్టబుల్గా మనకు అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురుడు కూడా ఉన్నారు. ఓకే, సో అర్ధాష్టమ గురుడి వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి చిన్న అంతలోనే హ్యాపీనెస్, అంతలోనే మళ్ళీ మనకి ఏంటో ఒక తెలియని విచారం కలుగుతూ ఉంటాయి. సో కాబట్టి కొంత గురువారం పూట కొంచెం శనగలు ఉడికిచ్చినవి గుళ్ళో అక్కడ మనకి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచడం చాలా మంచిది. అలాగే దేవానాంచ ఋషినాంచ చదువుకోవడం, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవటం, ఇవన్నీ కూడా చాలా మంచి ప్లెజెంట్నెస్ని ఈ కుంభరాశి వారికి కలిగిస్తాయి. అలాగే జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట పాలాభిషేకం చేసుకోవటం వల్ల కూడా అష్టమకేతు దోషం వల్ల కలిగే అనవసరమైన భయాలు చాలా వరకు తగ్గుతాయి. కుదిరితే మంగళవారం పూట కేజింప ఉలవలు, రంగురంగుల వస్త్రాన్ని దానం చేయటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళు. సో ఓవరాల్గా చూస్తే కనుక పర్వాలేదు, చాలా బాగానే ఉంది. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఆస్ట్రాలజీ, జ్యోతిష్యం అంటే వెలుగునిచ్చేది, భయపడిచ్చేది కాదు. ఎప్పుడు కూడా చక్కగా మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటేనే మనం ఎంత జాగ్రత్తగా ఉండొచ్చు అనేది తెలుస్తుంది. ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడమే ఆస్ట్రాలజీ యొక్క లక్ష్యం. అంతేగాని ఈ వారం మేన్ రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. ఇన్వెస్ట్మెంట్స్లో మీరు పెట్టింది డబల్ అవుతుంది తప్పకుండా. అదేవిధంగా అసలు ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా గుర్తింపు రావటం, ఇలా నేను చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, వినటానికి శ్రవణానందకరంగా ఉంటుంది. అబ్బా చాలా బాగుంటుంది అనుకుంటారు, 4 వ్యూస్ పెరుగుతాయి. కానీ నా క్రెడిబిలిటీకి అసలు ఈయన చెప్పింది ఏమీ జరగలేదు అనే ఒక క్రెడిబిలిటీ నా క్రెడిబిలిటీకి. సో అలాగే అనవసరంగా అది చెప్పింది విని మీరు రాంగ్ స్టెప్ వేసి లైఫ్కి సంబంధించిన విషయం కాబట్టి ఆస్ట్రాలజీలో ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టే చెప్పుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్గా కొంచెం దాన్ని అర్థం చేసుకొని ఓహో ఓకే పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి కొంచెం స్టెప్ బ్యాక్ అవుదాము, బాగుంది కొంచెం ముందుకు వెళ్దాము, ఇలా ఉంటే ప్రణాళిక ఎలా చేసుకుందాం అనే దాని గురించి మాత్రమే మన ఫ్యామిలీ అందరూ కూడా చక్కగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే మీన రాశి వాళ్ళకి సంబంధించి ఒక్క గ్రహం కూడా అనుకూలించట్లేదు. ఒక్క గ్రహం కూడా ఎక్కడా కూడా రాహు కానీ, గురుడు కానీ, కుజ, చంద్ర, కేతు, రవి, బుధ, శుక్రులు ఎవ్వరూ కూడా దిగ్బలాల్లో ఏ గ్రహం కూడా యోగిచ్చే స్థానాల్లో లేవు. లేకపోవటం వల్ల ఏమవుతుందండి అంటే మీకు అనుకూలించేవాళ్ళు, మీకు సాయం చేసేవాళ్ళు, మీకు కోఆపరేట్ చేసేవాళ్ళు, మీకు ప్రతి పరిస్థితి కూడా సో అనుకున్నది సరిగ్గా ఆ టైంకి అవ్వకపోవడం అనేది మనం ఇక్కడ గమనించదగిన విషయం. కాబట్టి ఇక్కడ మనం ఏది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఓవర్ ఎగ్జాజరేషన్ చేసుకోకుండా, సో ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్కి పోకుండా ఉండటమే దానికి పెద్ద విరుగుడు. ఎందుకు చెప్తున్నానంటే 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ వారం మనకి ఆదివారము, శుక్ర, శనివారాలు ఈ 3 రోజులు కూడా అనుకూలంగానే ఉంటుంది. తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవటం, గురు శుక్రుల యొక్క పరివర్తన వృషభ, ధనస్సు రాశులకి. సో ఇక్కడ గురు శుక్రుల యొక్క పరివర్తన, ఉద్యోగంలో ఇది తీసి అటిపెట్ట, అది తీసి ఇటు పెట్ట, ఇది తీసి అటిపెట్ట, అది తీసి ఇటు పెట్ట, ఎక్కువ కష్టపడడం, సెల్ఫ్ ఎఫోర్ట్ ఎక్కువ పెట్టాల్సి రావటం. సో ఇక్కడ
సెల్ఫ్ ఎఫర్టే కష్టమే అనేది కనిపిస్తుంది. దానివల్ల ఎదుగుదల లేకపోతే దానివల్ల వచ్చే ప్రాఫిట్ అనేవి మనకు కనిపించట్లే. ఏంటంటే చేసిన పనే మళ్ళీ ఇది ఇటు ఇది అటు పెట్టడం ఇలాంటివి ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. సోమ మంగళవారాలు చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ చూసినప్పుడు అంటే ఇక్కడ మెయిన్గా డొమెస్టికల్గా గృహపరమైన విషయాల గురించి కానీ వ్యాపారపరమైన విషయాల గురించి కానీ మీ యొక్క సేవింగ్స్ని ఎక్కువ ఖర్చు పెట్టే ఆస్కారాలు ఈ యొక్క ప్రజెంట్ ఈ వీక్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రాపర్టీస్ రిలేటెడ్గా కావచ్చు, వాహనాలకు సంబంధించి కావచ్చు, ఏదైనా కొంచెం ఈ ఎఫెక్ట్ అనేది. సో బుధ గురువారాలు చూస్తే ఇక్కడ మనకి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. పంచమంలో కుజుడు, అక్కడ కుజ స్తంభం జరుగుతున్నమాట మనకు తెలుసు. సో కాబట్టి ఇక్కడ ఏంటి కించిత్ చిన్న హెల్త్ ఇష్యూస్ పిల్లలకి సంతానపరంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా వస్తాయి అనుకున్న డబ్బులు కూడా ఆగిపోవడం, షేర్స్లో పెట్టినవి కానీ. సో ఇలాంటి సందర్భాలు కొంతవరకు ఏంటంటే కుజుడి యొక్క స్తంభన చాలా వరకు మీకు ఇష్టమైన వాళ్ళని మీరు ద్వేషించే ఆస్కారాలు అది నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో లవ్ లైఫ్ విషయంలో అయితే పెద్ద దెబ్బ తగిలే ఆస్కారాలు ఈ రాశి వారికి ఉన్నాయి. సంతానపరమైన విషయాల్లో పిల్లల ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన, అంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళని కొంచెం ఏం తింటున్నారు ఏంటి కొంచెం డైట్ మెయింటరీ చేయటం ఇలాంటివి ఎక్కువగా చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. శుక్ర శనివారాల్లో చూస్తే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక యాక్చువల్గా ఇక్కడ ముఖ్యంగా భాగ్యంలో సంచరిస్తున్న రవి బుధులు ఇద్దరు కూడా పెద్ద అనుకూలమైన ఫలితాలు ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి మేజర్గా ఇక్కడ మనం ఏంటంటే ఓవరాల్గా ఇక్కడ మనకి ఆర్థిక పరంగా కలిసి వచ్చేది లేకపోతే ప్రాఫిట్ ఇవన్నీ పక్కన పెడితే ఉన్నది ఎక్కువగా ఖర్చు అవ్వకుండా చూసుకోవాల్సిన పరిస్థితులు ఈ ఏలినాటి శని టైంలోనూ ఈ మిగతా గ్రహాల్లో ఒక్క గ్రహం కూడా దిగ్బలం లేకపోవడం మనకు సూచిస్తుంది. కాబట్టి ఆల్ ఆస్పెక్ట్స్ మీన రాశి వాళ్ళు చక్కగా ఉన్నదాన్నే కంటిన్యూ చేస్తూ కొత్తవి ఏమి పెద్ద ప్రయోగాలు ఎక్స్పెరిమెంట్లు లాంటివి డేరింగ్గా డిసిషన్స్ తీసుకోలాంటివి చేయకుండా మీరు నా కాలం నా సమయం వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నట్టు ముందుకు వెళ్తే ఏమి చేయక్కర్లేదు. ఇంకా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతువే నమః అనుకుంటూ అన్ని గ్రహాలని మనసులో ధ్యానం చేసుకుంటూ చక్కగా నవగ్రహ ప్రదక్షిణ 27 సార్లు చేసుకుని శివాలయాన్ని దర్శించుకుంటూ ఉండండి. కాలభైరవాష్టకం, శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోండి. ఇంకా మంచి ఫలితాలు మీనరాశి వాళ్ళకు వస్తాయి. సో ఈ విధంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.